స్పందించాలి వెంటనే, స్పందించాలి వెంటనే, వెంటనే బాధితులకి వెంటనే స్పందించాలి. మనపురం గోల్డ్ న్యాయమైన వెంటనే బాధితులకు న్యాయం చేయాలి. వెహికల్ లోను మణిపూర్ ఫైనాన్స్ వెంటనే మణిపూర్ ఫైనాన్స్ వెంటనే బాధితులకు వెంటనే బాధితులకు వెంటనే బాధితులకు వెంటనే మణిపూర్ ఫైనాన్స్ వెంటనే మణిపూర్ ఫైనాన్స్ వెంటనే మణిపురం ఫైనాన్స్ వెంటనే మణిపురం ఫైనాన్స్ వెంటనే అది ఈరోజు మాట్లాడిస్తే ఈ సార్కి మాట్లాడారు కట్టి సార్ ఏం చెప్పారంటే వెహికల్ ఫస్ట్ లేదు సార్ మీరు ప్రాపర్ కట్టలేదు క్లోజ్ చేసుకుని ప్లేస్ కట్టలేదు సార్ సార్ ఏం చెప్పారంటే సినిమాకి అలా అంటున్నారు కాబట్టి మన కండిషన్ అంటే ఏమంటే వెళ్ళి మీరు ఇంట్లో లేట్ పేమెంట్ ఛార్జెస్ చేసి ప్లస్ మనం అడ్వాన్స్ ఇవ్వగలుగుతాం సార్ ఈ 1 కట్టేసి మీరు బండి తీసుకెళ్ళండి దానికి సార్ వెళ్ళి కాదు సరే ఒకవేళ అడ్వాన్స్ ఏం కూడా కట్టలేదు వచ్చిందంటే నేను అప్పుడు తీసుకుంటాను ఈ ఓడి చేసి రిపోర్ట్ చేసి నెక్స్ట్ మంత్ ఏమో ప్రాబ్లం కట్టుకుంటాను అని చెప్పాను దానికి మీరు కాదు ఇది అమౌంట్ తీసుకుంటాను ఇంకోటి ఏంటంటే నేను అమౌంట్ వెహికల్ అమౌంట్ కట్టి నాకు వెహికల్ ఇప్పుడే కావాలి ఇప్పుడు మన హెడ్ ఆఫీస్ క్లీన్ చేసి అప్పుడు తీసుకున్నాను వెహికల్ ఎట్లా సీజ్ చేసి యాడ్లో పెట్టాము హెడ్ ఆఫీస్ ఒక మెయిల్ వేసి 1 డే 2 డే పడుతుంది అప్పుడు వీక్ వస్తే నా రిలీజ్ మనం ఇస్తే మనం వెహికల్స్ మీ దీన్ని తీసుకుని మీరు యాడ్లో వేస్తే వాళ్ళు మీ వెహికల్ వెహికల్స్ అలా కాదు నాకు ఇప్పుడు కావాలి యాడ్లో పెడితే సార్ 5 ఏళ్ళు పెట్టినా సార్ 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కట్టినా సార్ నాకు హెల్త్ బాగాలేక టీవీ అటాక్ అయింది నాకు అటాక్ అయితే 3 నెలలు అయింది నేను కట్టలేక అంటే సార్ వీళ్ళు మొత్తం దగ్గర 5 ఏళ్ళు పెట్టినా 60 కంతులు సార్ 2 ఏళ్ళు కట్టినా సార్ 24 కంతులు కట్టినా ఇంకా 3 ఏళ్ళు ఉంది సార్ ఈ 3.5 ఏళ్ళ అంత ఎలాగ ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి నా పేరు సూరయ్య, నాది తాడపత్రి. మణిపురం ఫైనాన్స్లో 10.5 లక్షల లోన్ తీసుకున్నాను. అనంతపురంలో మణిపూర్ కారు ఇన్నోవా క్రిస్టా కారు కొనుక్కున్నాను. నాకు మణిపూర్ ఫైనాన్స్లో లోన్ ఇచ్చినారు 10.5 లక్ష. కాను నేను 2 ఏళ్ళు కంతులు కట్టినాను. నాకు హెల్త్ బాగాలేక ఒక 3 కంతులు పెండింగ్ ఉన్న వల్ల నా కారు తెచ్చుకున్నారు. బలవంతంగా నా కారు తీసుకొచ్చుకొని సీజ్ చేసినారు. నా కారు నా డబ్బులు నేను 10 లక్ష రూపాయలు డబ్బులు కట్టినా కూడా నా కారు నాకు ఇవ్వడం లేదు. నేను నిన్న సాయంత్రము 90,000 కట్టినాను. ఈరోజు 4,500 కట్టినాను. బండి ఇస్తామని చెప్పి ఈరోజు ఇవ్వలేదు. బండి ఇవ్వమంటున్నారు, మొత్తం సెటిల్ చేయమంటున్నారు. నేను తీసుకొచ్చి ఇవ్వలేను, నా పరిస్థితి బాగాలేదు. మా భార్య డెలివరీలో ఉంది. బ్యాలెన్స్ ఏం పెండింగ్ లేకోకుండా కూడా నా కారు ఏమి ఇవ్వడం లేదు. ఓవర్ డ్యూలో ఏమీ లేవు, మొత్తం కట్టేసినాను. 95,000 కట్టినా కూడా మళ్ళీ ఇంకా రెండు అడ్వాన్స్ ఈఎంఐలు కట్టాలంట. కట్టంది బండి ఇవ్వరంట. నాకు ఏదైనా న్యాయం చేయండి. కలెక్టర్ గారు, ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి నా
సిఐ గారికి నా హృదయపూర్వకంగా నా బాధలు తెలియజేసుకుంటున్నా. మీడియా సోదరులకు నా నమస్కారములు. అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం తాడపత్రి గ్రామ నివాసి అయిన సూరయ్య, మంచాల సూరయ్య అనే వ్యక్తి అనంతపురంలో మణిపురం ఫైనాన్స్లో 10 లక్షలకు ఇన్నోవా క్రిస్టా కొనడం జరిగింది. ఆ కొన్న వెంటనే దానిపైన మణిపురం ఫైనాన్స్లో ఆయన ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక 3 కంతులు డ్యూ వడగా ఆ డ్యూ ఎందుకు ఉన్నాయంటే ఆయనకు టీవీ అటాక్ అయి హాస్పిటల్లో కొట్టమిట్లాడుతూ ఉంటే, అదేవిధంగా తన భార్య ప్రెగ్నెన్సీ ఈరోజు డెలివరీ సమయంలో అయితే నిన్న సాయంత్రము 3 కంతులు ఓవర్ డ్యూ ఉండడంతో 90,000 రూపాయలు నిన్న సాయంకాలం చెల్లించినాడు మణిపురం ఫైనాన్స్ వాళ్ళకి. అదేవిధంగా ఈరోజు వారి యాజమాన్యంతో మేము బహుజన ప్రజా సంఘాలుగా ఆ అబ్బాయికి తోడుగుండి ఆ అబ్బాయి ఇక్కడ మమ్మల్ని పిలిపించుకొని వారి యాజమాన్యంతో ఆ మేనేజర్తో మాట్లాడి, అన్న ఇంకా ఎంత ఉందంటే 4,000 చిల్లర ఉందన్న, అది కడితే బండి ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఆ మేనేజరు గిరిబాబు గారు ఇదే విషయం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాకు చెప్పాడు. అదేవిధంగా బండి ఎక్కడుందంటే ఎక్కడో అన్న యార్డ్లో ఉంది, ఆ యార్డ్ నుంచి తీసుకొని వచ్చి 3 గంటల సమయంలో మేము బండి ఇస్తామన్నా మాట్లాడిన తర్వాత మా సార్తో మాకు పెద్దవాళ్ళు ఉన్నారు, వారితో డిస్కషన్ జరిపి ఇస్తామని చెప్పినారు. అంతేకాకుండా ఇప్పుడు ఏమంటున్నారు 28,000 ఇంకా చెక్ బౌన్స్ ఉన్నాయంట. అంటే ఈ చెక్ బౌన్స్ అంటే ఈ ప్రభుత్వ ఈ ప్రైవేట్ మణిపురం ఫైనాన్స్లో భార్య పుస్తులు అమ్ముకొని వారి భార్య పుస్తులు అమ్ముకొని కంతులు కట్టి ఇంకా ఓటి అంటే వాళ్ళ శవాల మీద ₹2 ఏరుకుంటే పరిస్థితి ఈరోజు ఈ ప్రైవేట్ ఫైనాన్స్లో అట్లా ఆ విధంగా. అంతేకాకుండా ఇళ్ళ కాడికి వెళ్ళి బలవంతంగా ఇకపోతే బండి ఏమైనా చేస్తాం, సీజ్ చేస్తాం, అది చేస్తామని ఇంటికాడికి వెళ్ళి భయపడిస్తున్నారు. మనం ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం చట్టాలు ఎంత బలంగా ఉన్నాయి. చట్టాల గురించి కొంతమంది న్యాయవాదులు ఫేస్బుక్లలో పెడతా ఉన్నారు. రికవెన్స్ ఏజెంట్లు మీరు ఇళ్ళ కాడికి పోవద్దండి, కోర్టు ఉంది, మీకు ఏమైనా ఉంటే వారితో చెక్కు మీరు తీసుకున్నారు కదా, ఆ చెక్కు రూపంలో మీరు కోర్టులో వేసుకోండి, కోర్టు మీకు రికవర్ చేస్తా అంటేనే కూడా అంటే కోర్టుని పక్కదా పట్టించి కోర్టు అంటే భయం లేదు, న్యాయం అంటే భయం లేదు, చట్టాలంటే భయం లేదు. ఈ ఫైనాన్స్ వారికి వీటిపైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు సమగ్రమైన విచారణ జరిపి ఇలాంటి యాజమాన్యంని ఇలాంటి ఫైనాన్స్ మీద మీరు చట్టమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ బాధితునికి అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. వచ్చినా కూడా బండి ఇవ్వమంటున్నారు. ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చారు, చంద్రసార్ గారు 3 టౌన్ ఎస్ఐ గారు వచ్చినారు ఇక్కడికి. అయితే వారు ఎస్ఐ గారితో మాట్లాడుతూ, సార్ ఓవర్ డ్యూ ఇంకా ఉంది, చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, ఆ చెక్ బౌన్స్ డబ్బు ఎంతైతే ఉందో అది చెల్లిస్తే ఇస్తాము లేకపోతే లేదు అని అంటున్నారు. ఎస్ఐ గారు కూడా పాపము ఆ అంటే ఇద్దరికి సానుకూలంగా స్పందిస్తూ అయ్యా ఏదైనా ఉంటే మీరు కొంచెం చూసుకోండి అని చెప్తున్నారు. అయినా కూడా ఎస్ఐ మాట కూడా వినలేదు వాళ్ళు. మాకు ఎంతైతే ఉందో మేము పైకి మేలు పెట్టుకోవాలంటున్నారు. అంటే మన చేతిలోనే ఏదో కంప్యూటర్లు ఉండేది, మనం ఎంత చెప్తే అంత మీరు చెప్తే అయిపోతుంది మేనేజర్లు. మరి ఇది కూడా వాళ్ళు పట్టించుకోలేదు, పక్కదా పట్టిస్తున్నారు. వెంటనే అబ్బాయికి న్యాయం చేయాలని చెప్పేసి వేడుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.